ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఈ షేర్ హోల్డింగ్ అనేది చూసుకోండి. షేర్ హోల్డింగ్ అండ్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్, కంపెనీ వాల్యుయేషన్, ఇవన్నీ ఇంటర్లింక్డ్. నెంబర్ ఆఫ్ షేర్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అండ్ కంపెనీ షేర్స్, షేర్ హోల్డింగ్ ఇవి చూసుకొని కొనంతా నేను చెప్తలేను. ఇప్పుడు ఎంత మైక్రో క్యాప్ స్టాక్ అయినా దానికి కూడా కాంట్రాక్ట్లు వస్తే అది కూడా బిజినెస్ చేస్తుంది, అవి కూడా ఎదుగుతాయి. ఇప్పుడు 100 నుంచి 500 కోట్లు ఉన్న కంపెనీకి ఒక గవర్నమెంట్ నుంచో లేకపోతే ప్రైవేట్ నుంచో ఒక 1000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందనుకో, మీరు కొందామన్నా ఈ షేర్లు దొరికాయి. అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. ఈ అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్ అనేది మీరు అది తర్వాత వీడియోలో అప్పర్ సర్క్యూట్ అంటే దొరికాయి, కొందామన్నా దొరికాయి, అమ్మటోడు ఉన్నాడు. సో ఎంత మంచి స్టాక్ అయినా, ఎంత పెద్ద స్టాక్ అయినా బల్క్ బయింగ్ అనేది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కానీ మనకు దెబ్బ పడేటట్టు మనకు ఉంది. సో 100 నుంచి 500 కోట్ల కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ తగ్గిందంటే పెరుగుతుంది, కంపెనీ వాల్యుయేషన్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్ పెరిగితే ఒక్కొక్కరు కాసుకొని ఉంటారు. ఈ కంపెనీ వాల్యుయేషన్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు బుక్ వాల్యూ పెరుగుతుంది, ఎప్పుడు షేర్లు పెందాం అన్నట్టు అడిగినట్టు ఆల్రెడీ కొని పెట్టుకుంటారు. ₹1,00,000 పోయినా మంచిదే, 50-60% పడిపోయినా మంచిదే, నాకు పర్లేదు అని రిస్క్ చేసిన వాళ్ళకు ఏం కాదు. ఎందుకంటే ఏదైనా కాంట్రాక్ట్ పడ్డది అనుకో ఆ కంపెనీకి, అది తెలియదు ప్రాఫిట్ గ్రో అయింది, లేకపోతే బిజినెస్ ఎక్స్పాండ్ అయింది, లేకపోతే ఒక 10 బ్రాంచ్లు ఇద్దాం ఒకటేసారి రిలీజ్ చేసింది, అప్పుడు ఏదైనా నువ్వు కొందామన్నా దొరికాయి. నువ్వు ₹1,00,000 పెట్టి వాళ్ళు ఒక 10,000 స్టాక్స్ ఉందామన్నా అసలు దొరుకుతాయి కావచ్చు, తక్కువ దొరుకుతాయి. ఒక 500-1000 స్టాక్స్ కంటే ఎక్కువ దొరికాయి. అంత అప్పర్ సర్క్యూట్ కొట్టుకుంటూ పోతూనే ఉంటుంది టప. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనది మన ఇన్కమ్ గ్రూప్ను బట్టి మన ఒక డెలికేట్ అప్రోచ్ చేయాలంటే, ఒకవేళ మీకు స్టాక్ మీద భారీ నమ్మకం ఉండి అరే ఈ స్టాక్ బాగా పర్ఫార్మ్ అవుతుంది, గత 10 సంవత్సరాల నుంచి పెన్నీ స్టాక్ నుంచి మొదలయ్యి ఇప్పుడు ట్రిపుల్ డిజిట్కి వచ్చింది, 3 డిజిట్లకు వచ్చింది, 100 రూపీస్, లేకపోతే 4 డిజిట్లకు వచ్చింది, లేకపోతే 5 డిజిట్ లేవు 4 డిజిట్లకు వచ్చింది. ఏం కాదు, పెన్నీ స్టాక్ మన చిన్న కంపెనీ వాల్యుయేషన్ అయినా, తక్కువ కంపెనీ వాల్యుయేషన్ అయినా ఇది ఇంకొక 5 ఇయర్స్కి లాంగ్ టర్మ్కి మంచిగా పనిచేస్తుంది, ఐ కెన్ స్టిల్ బిలీవ్ ఇట్ అని మీరు సొంతంగా రీసెర్చ్ చేసుకొని దాని మీద మనసు పెట్టుకొని దాన్ని ఓకే ఈ స్టాక్ పర్లేదు అని అనుకుంటే పెట్టండి. రిస్క్ లాంగ్ టర్మ్ పెట్టండి. బట్ స్టిల్ ఒక డెలికేట్ అప్రోచ్ పోయినప్పుడు ఫస్ట్ మీరు ఎంతవరకు అయితే పెట్టగలుగుతారో అంతే పెట్టండి. అంటే మీకు చెప్పిన చీమ కుట్టినా నాకు నొప్పి తెలియద్దు, అన్ని పైసలు పోయినాయి కాదు అనుకున్నంత అమౌంట్ పెట్టండి. ఇప్పుడు 1000 ఉన్నాయనుకున్నాం, ఒక 1000 ఇన్కమ్ గ్రూప్, ఒక 5000 ఉన్నాయనుకున్నాం, ఫర్ యావరేజ్ ఇన్కమ్ గ్రూప్ 1000కి ఎన్ని వస్తాయి? 100 స్టాక్స్, ₹100 స్టాక్ కంపెనీ 10 వస్తాయి. 10 పెట్టండి అంతే, 10 పెట్టి వదిలేయండి అంతే, అంతకంటే ఎక్కువ పెట్టకండి. కంపెనీ ఒకవేళ 15 సంవత్సరాలలో మైక్రో నుంచి స్మాల్ అట్లా దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకొని లేకపోతే కాంట్రాక్ట్ బట్టి ఎక్స్పాండ్ అయిందనుకో మర్చిపోవాలి కంపెనీని, దాన్నే పట్టుకుని కూర్చోవద్దు. ఏదో రోజు మీరు స్క్రోల్ ఇస్తా అంటే ఒకటి అయ్యో పలానా కంపెనీలో నేను 10 షేర్లు కొన్నా కదా, ₹1000 పెట్టాను మీకు అప్పుడు అనిపిస్తుంది. ఓకే దగ్గర 5000 ఉన్నా 10,000 ఉన్నా ఇళ్ళనే ఇల్లు ఒకదానే కాదు, ఇప్పుడు 5000 ఉన్నా కానీ మళ్ళీ ఇట్లాంటి ఒక 5 కంపెనీలు వేసుకోండి, మళ్ళీ ఇట్లా 10 పెట్టండి. ఇది ఒక డెలికేట్ అప్రోచ్లో పోతే మీకు ఒకవేళ ఒక 20%, 30%, 40%, 50 ఎంత పర్సెంట్ కరెక్ట్ అయినా ₹1000 పెట్టింది కాబట్టి ఒక 40% ఎంత 600 పడిపోతుంది. ఓకే నువ్వు ఉన్నదే 10 స్టాక్లు, 600 పడిపోయింది మర్చిపో. అయ్యా 50% పడ్డది, అయ్యో ₹1000 500 అవుతుంది.
ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక అవకాశం వస్తుంది. ఇది ఒకవేళ మంచి స్టాక్ అయింది అనుకో, మంచి కంపెనీ అయింది అనుకో, జస్ట్ ఎవరో ఎక్కడో ఒకడో అక్కడ అగ్రరాజ్యాలలో ఎవరో స్పీచ్ ఇస్తే ఇక్కడ పడిపోతాయి స్టాక్స్. సో దానివల్ల మనం స్టాక్ మార్కెట్ని తప్పు పట్టలేము. సో అప్పుడు దీన్ని యావరేజ్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఆల్రెడీ 10 ఉన్నారు, 100 రూపాయలు చూస్తున్నారు, ఇప్పుడు 50 రూపాయలు అయింది, ఇంకో 500 పెట్టుల్లి, 1500కు మీకు 100 రూపీస్ స్టాక్స్ 10 స్టాక్స్ వస్తాయి. 10 స్టాక్స్ 10 కంపెనీ 1 కంపెనీ. ఇప్పుడు 50% కరెక్ట్ అయింది అవుతుంది, ఐఐటి అయింది. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 500 రూపీస్ అయింది, 500 రూపీస్ పోర్ట్ఫోలియో. సో ఇప్పుడు యావరేజ్ చేయండి. యావరేజ్ అయితే ఇంకో 500 పెట్టింది, ఇంకో 500 పెట్టి ఇంకో ఎన్ని వస్తాయి? 50 రూపాయలు, ఇంకో 10 స్టాక్స్ వస్తాయి. అంటే ఇంతకుముందు 100 రూపాయలు పెట్టి 10 స్టాక్లు ఉంటే 1000 రూపాయలు అయింది. ఇప్పుడు 500 పెట్టి 10 స్టాక్లు ఉంటే ఎంత అయింది? మొత్తం 1500 రూపాయలకి మీకు 20 స్టాక్స్ వస్తాయి. అయిపోయింది అంతే. 50% వన్ టైమే చేయండి. ఇప్పుడు ఎంత మీకు? 75 రూపీస్కి ఒక స్టాక్ యావరేజ్ తీసుకోండి. అంటే 75 రూపాయలు దాటింది అనుకో స్టాక్, అంటే 50 రూపాయలు